హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము. మేషరాశి వారి ఇంటికి ప్రతిరోజు ఒక శక్తి వస్తుంది. డిసెంబర్ చివరిలో అయితే మీకు జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. మరి ఆలస్యం లేట్ చేయకుండా వెంటనే వీడియోని చూడండి. ఇక ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ కనుక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని కనుక ఒకవేళ సబ్స్క్రైబ్ చేయనట్లయితే మరి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇక ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా అయితే మన ఛానల్లో పోస్ట్ అయ్యి ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాన్ని పాటించి ఆ యొక్క ఫలితాన్ని కూడా మీరు పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు మీరు కనుక ఇవాల్టి మన ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే కనుక మరి వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం అస్సలకే మర్చిపోవద్దు. ఇక మరీ ముఖ్యంగా అయితే మేషరాశి వారితో షేర్ చేయటం అస్సలకే మర్చిపోవద్దు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి గనక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొదటిగా మేషరాశి వారికి మాట్లాడుకోవలసి ఉంటుందన్నమాట. ఇక ఈ మేషరాశి వారి గురించి చూసుకుంటూ ఉన్నట్లయితే గనక మరి ఈ మేషరాశి వారికి అయితే ఈ 2024వ సంవత్సరానికి సంబంధించిన చివరాఖరి నెల ఏదైతే ఉందో ఈ డిసెంబర్ నెల, మరి ఈ నెలలో వీరికి ఏ విధంగా ఉండబోతూ ఉంది అనేటువంటిది కూడా తెలుసుకుందాము. అలానే ఏం జరగబోతుంది అనేటువంటిది కూడా తెలుసుకుందాము. ఇక చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి ఈ డిసెంబర్ నెల అనేటువంటిది అయితే ఈ మేషరాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతూ ఉందని చెప్పుకోవచ్చు. అంటే వీరికి సంవత్సరం మొదటి నుంచి కూడా అంటే 2024వ సంవత్సరం మొదటి నుంచి చివరి వరకు కూడా మిశ్రమ ఫలితాలను ఏ విధంగా ఇస్తూ వచ్చిందో ఇక ఇప్పుడు ఈ నెలలో కూడా మరి వీరికి అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతూ ఉంది. కానీ కొన్ని విషయాలలో మాత్రం చాలా చక్కటి శుభ ఫలితాలను కూడా మరి వీరైతే వినబోతూ ఉన్నారు. ఇక ఇంతే కాకుండా మరి చూసుకుంటూ ఉన్నట్లయితే గనక మరి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉంటారో మరి వీరికి అయితే ఆర్థిక పరంగా చాలా చక్కటి అభివృద్ధికి సంబంధించిన మార్గాలు ఈ డిసెంబర్ నెలలో కనిపించబోతూ ఉన్నాయి. కానీ అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో మాత్రం అవి వీరి వరకు వచ్చి మళ్ళీ వీరి నుంచి దూరంగా వెళ్ళిపోవటం కూడా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి దీని కారణంగా వీరి వరకు వచ్చిన ఆపర్చునిటీస్ అనేటువంటివి వీరికి దరిచేరకుండా మళ్ళీ దూరం అయిపోబోతూ ఉన్నాయి. ఇక ఇంతే కాకుండా మరి ఏవైతే వీరికి రావాల్సిన పనులు, వీరికి రావాల్సిన అవకాశాలు అంటే వీరికి రావాల్సిన ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఇక ఇవి అయితే వీరి వద్దకు రానివ్వకుండా ఆపే ప్రయత్నాలు కూడా కొంతమంది చేయటం జరుగుతూ ఉంటుంది. ఇక దీనికి సంబంధించి గనక మరి మనం చూసుకుంటూ ఉన్నట్లయితే గనక ఇక్కడ ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి అయితే ఈ డిసెంబర్ నెల ఏ విధంగా మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉందో ఇక అదేవిధంగా కొన్ని శుభ ఫలితాలతో పాటుగా కొన్ని చెడు ఫలితాలను కూడా మరి ఇవ్వబోతూ ఉంది. కాబట్టి వీలైనంత వరకు కూడా మరి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు అయితే ఆ శుభ ఫలితాలను చక్కగా తీసుకొని ఆ చెడు ఫలితాలను కనుక దూరం చేసుకునే ప్రయత్నాలు చేయాలి అంటే కొన్ని పరిహారాలను పాటించడంతో పాటు కొన్ని మార్పులు చేర్పులను కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అవి ఏమిటయా అని చూసుకుందాము. కానీ ఇప్పుడే కాదు, వీడియో చివరి వరకు చూస్తే మీకే ఏం పాటించాల్సిన పరిహారాలు ఉన్నాయో ఖచ్చితంగా తెలుస్తుంది, అర్థమవుతుంది. దాని వలన మీరు చక్కగా పాటించి ఆ యొక్క ఫలితాన్ని కూడా పొందవచ్చు. ఇక చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి ఈ డిసెంబర్ నెలలో అయితే ఈ మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఎటువంటి అవకాశాలు వస్తూ ఉన్నాయో అలానే వీరికి చక్కగా ఇప్పుడు ఒక 10 అవకాశాలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా అందులో 5 శుభ ఫలితాలు లభించబోతూ ఉన్నాయి. చక్కటి అవకాశాలు ఆర్థిక అభివృద్ధికి సంబంధించి తోడ్పడటానికి కూడా ఎంతగానో అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ ఏవైతే వీరికి వద్దకు ఆ డబ్బు అనేటువంటిది వస్తూ ఉందో కానీ ఆ డబ్బు నిలకడ అనేటువంటిది వీరి దగ్గర ఉండనే
ఉండదు. డబ్బు ఇలా రావటం అలా వెంటనే ఖర్చు అయిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక దీని కారణంగా డబ్బు నిలకడ లేకపోవటం వలన వీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి కూడా మరి ఎక్కువగా ఎదుర్కోవలసి వస్తూ ఉంటుందన్నమాట. అంటే వీరు ఇప్పుడు ఎదుర్కోకపోయినా తరువాత ఇంకా ఎక్కువగా ఎదుర్కోవటం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో మీరు డబ్బు ఖర్చు చేసే విషయంలో అయితే కొంచెం జాగ్రత్తలని పాటించడం చాలా వరకు కూడా మీకు శుభ ఫలితాలను చేకూరుస్తూ ఉంటుంది. లేదు అంటే కనుక ఆర్థిక పరంగా మీకు ఏ రకమైనటువంటి అభివృద్ధి కనిపించకపోగా మీకు నష్టాలు అన్నిటినీ కూడా కొని తెచ్చి పెట్టబోతూ ఉంది. కాబట్టి మరి మీరు డబ్బు ఖర్చు చేసే విషయంలో చక్కటి బడ్జెట్ ప్లానింగ్స్ అనేటువంటివి చేసుకున్నట్లయితే కనుక చక్కటి శుభ ఫలితాలను కూడా మీరైతే పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి ఇక్కడ కనుక మనం చూసుకుంటూ ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా అయితే ఇప్పటి వరకు మీకు ఏవైతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయో చక్కగా ఆ సమస్యలు అన్నీ కూడా అంటే మీకు మొదటిలో కాస్తంత మీకు ఇబ్బంది పెట్టచ్చు, కానీ ఈ డిసెంబర్ నెల చివరికి వచ్చేసరికి మాత్రం మీకు ఏ రకమైనటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మటుమాయం అవ్వబోతూ ఉన్నాయి. చక్కగా అవన్నీ కూడా తగ్గుముఖం పట్టబోతూ ఉన్నాయి. దీని కారణంగా వచ్చే సంవత్సరం అంతా కూడా మీరు ఆరోగ్య పట్ల ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ఉండొచ్చు. కానీ చక్కగా ఇప్పుడు ఈ మొదటి శాతం అంతా కూడా జాగ్రత్త తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక తర్వాత మీరు ఆరోగ్య సమస్యల పట్ల చక్కగా చాలా ధైర్యంగా కూడా ఉండవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి మీకు ఏవైతే ప్రేమ సంబంధిత వ్యవహారాలు ఉన్నాయో ఇక వాటి నుంచి కూడా చక్కటి శుభ ఫలితాలు కూడా మీకు లభించబోతూ ఉన్నాయి. అంటే మీ ప్రేమ మరియు వివాహ జీవితానికి సంబంధించిన చక్కటి శుభ ఫలితాలు కూడా మరి మీకైతే ఈ డిసెంబర్ నెలలో లభించబోతూ ఉన్నాయి. ఇక ఇంతే కాకుండా ఇక ఈ డిసెంబర్ నెల ముగియటానికి అతి కొద్ది రోజులే ఉంది. ఇక ఈ కొద్ది రోజులు కూడా మీరు పాటించవలసిన పరిహారాలు ఏంటి, అలానే మీరు ఏ దేవుడిని పూజించాలి, అలానే మీకు కలిసి రాబోతున్న రంగు ఏంటి అనేటువంటిది కూడా తెలుసుకుందాము. కానీ మరి దానికన్నా ముందు మీరు కనుక ఇప్పటి వరకు ఒకవేళ మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయటం మర్చిపోవద్దు. ఇక మీరు ఇలా ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మాత్రమే మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి చక్కగా ఆ యొక్క పరిహారాలని పాటించి ఆ యొక్క ఫలితాన్ని కూడా మీరు పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక ఒకవేళ ఇవాళ ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే కనుక మరి వెంటనే లైక్ చేసేసేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలకే మర్చిపోవద్దు. ఇక ఇంతే కాకుండా మరీ ముఖ్యంగా మేషరాశి వారితో షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూస్తే మాత్రమే మీకు పూర్తి వివరణ అనేటువంటిది అర్థమై తీరుతుంది. లేదు అంటే గనక మీకు పూర్తి వివరణ అర్థం కాదు. ఇక చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే మరి మీరు చక్కగా ఈ డిసెంబర్ నెల కొద్ది రోజులు అంతా కూడా మీరైతే చక్కగా మరి సాయిబాబాని పూజించటం చాలా మంచిని చేకూరుస్తుంది. ఇక అదేవిధంగా శివార్చన చేయటం కూడా మీకు చక్కటి శుభ ఫలితాలని కూడా ఇవ్వబోతుంది. ఇక దీనితో పాటు మరి మీరు అయితే ఏదైనా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్తూ ఉన్నట్లయితే కనుక అంటే మీ వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, లేదు ప్రేమ వివాహానికి సంబంధించి ఎటువంటి అయినా సరే ఇంపార్టెంట్ పనుల మీద వెళ్తూ ఉన్నట్లయితే కనుక అటువంటి సమయంలో చక్కగా మరి మీరు అయితే పచ్చరంగు దుస్తులని ధరించి వెళ్ళటం, లేదు అంటే జేబీలో ఒక చక్కటి తెల్లటి కర్చీఫ్ని పెట్టుకొని వెళ్ళటం చాలా మంచి శుభ ఫలితాలని ఇస్తుంది. ఇక ఇది ఇవాళ వీడియో. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.